కూడి వచ్చిన అందరికీ మరి నాకు అవకాశం ఇచ్చిన దేవుడికి మరి దైవజనుడికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. క్లుప్తంగా నాకు చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటూ నేను ఇలా ఈ సంఘానికి ఎలా నడిపించబడ్డాను, అయ్యగారి దర్శనంలో మేము ఎలాగా పాలుభాగస్తున్నామో తెలియజేయాలని ఆశపడుతున్నాను. తప్పలేదని ఉంటే మన్నించండి. దేవునికి మహిమకరంగా చెప్పాలన్నదే నా ఆశ. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించగలరు. మరి అమ్మ చెప్పినట్టుగా ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏదైతే మా కుటుంబంలో ఉన్నాయో వాటిని బట్టే అవి చూస్తూనే పెరిగాం మేము చిన్నప్పటి నుంచి. అవన్నీ ఉంటూ కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడూ మాకు ఏ లోటు చేయలేదు. అవసరానికి మించే మా ప్రతి నీడ్ కూడా ఫుల్ఫిల్ చేశారు వాళ్ళు. ఎప్పుడు డబ్బులు లేవని కానీ మేము చేయలేమని కానీ, నిజానికి స్కూల్లో అందరూ మమ్మల్ని డబ్బులు వాళ్ళు అనుకున్నారు. మేము అలా ఉండేవాళ్ళం అనమాట. నిజానికి మా ఇంట్లో డబ్బులు ఉండేవి కాదు, ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజే ఉండేది. కానీ వాళ్ళందరూ ఏంటంటే నేను కానీ మా చెల్లి కానీ స్కూల్లో ఉంటే వాళ్ళ క్లాస్లో తను, నా క్లాస్లో నేను, రిచ్ కిడ్స్ వచ్చారని చెప్పేవారు. నిజంగానే అనేవారు. ఎందుకంటే సహాయంలో కానీ అన్నిటిలో ముందు ఉండేలాగా దేవుడే అలా అప్పుడు మాకు తెలియని సమయంలో కూడా ఆయనే పరోక్షంగా అట్లా నిలబెట్టాడు. అయితే ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ బాగా అప్పుల సమస్యలు బాగా పెరిగిపోయినాయో దేవుడు మా గృహాన్ని దర్శించడం, దైవజనుని పంపించడం, ప్రార్థన జరిగిందో అప్పటిదాకా విపరీతమైన లోకంలో ఉన్న మేము, విపరీతం అంటే మరి మామూలుగా కాదనమాట, సినిమా పిచ్చి చాలా ఎక్కువ. అసలు దేవుళ్ళలోకి రాకపోయి ఉంటే ఏ హీరోయిను లేకపోతే సింగరో అటువైపే వెళ్ళేవాళ్ళం. అంత డీప్ ఇది లోకం అంటే. సినిమాలన్నా మ్యూజిక్ కూడా నేర్చుకున్నాం మేము 5 years. ఆ తర్వాత అందులోనే కొనసాగాలని, అంటే చదువులు పట్టు ఏది చూస్తే అది ఆశ. డాక్టర్ అయితే డాక్టర్ అయిపోవాలని, ఇంజనీర్ అయితే ఇంజనీర్ అయిపోవాలని, టీచింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట నాకైతే. అలా ఇద్దరం, మా సిస్టర్ నేను కూడా ఎప్పుడూ అటువంటి ఆలోచనలోనే ఉండేవాళ్ళం. దేవుడు అన్న, భక్తి అన్న మాకు ఏం తెలిసేది కాదు. ఏదన్నా ఉంటే సినిమాలో చూసినట్టుగా బయట చేసేవాళ్ళం అనమాట. అంటే పూజలైనా సరే సినిమాలో ఎలా చేస్తారో అలా బయట చేసేవాళ్ళం. అదే భక్తి మా వరకు అయితే. ఒకటి, మాకు చిన్నప్పటి నుంచి మేము క్రిస్టియన్ స్కూల్లోనే చదివాము. సెంట్ ఆన్స్ అని NAD ఉన్నది. అయితే మాకు 13 సంవత్సరాలు అక్కడే చదివినప్పటికీ ఎప్పుడు కూడా యేసయ్య మా కోసం చనిపోయాడని మాకు తెలియదు. అంత బాగా వాళ్ళు చెప్పారనమాట ఆ స్కూల్లో. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నామకార్థ భక్తి తెలిసిందే కదా, క్యాథలిక్ మిషన్స్ ఎలా ఉంటాయో అలాగా మేము 13 సంవత్సరాలు క్రిస్టియన్ స్కూల్లోనే ఉంటూ దేవుడి కోసం ఎరగకుండా పెరిగాం. అయితే మేము అన్ని పాటలు పాడుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, కానీ ఏమీ అర్థమయ్యేది కాదు. అవన్నీ బాగుండేవి, ఇంపుగా ఉండేవి తప్ప ఏమీ అర్థమయ్యేది కాదు. అలా అవుతున్న కొద్దీ ఇంకా లోకంలో కూడా పెరుగుతున్నప్పుడు, లోక ఆకర్షణలకు లొంగుతున్నప్పుడు ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది హృదయంలో. తప్పులు చేస్తున్నప్పుడు ఈ తప్పులకి బయట వాళ్ళకి తెలియదు, మన లోపల ఏం జరుగుతుందో బయట ఎవరికి తెలియదు కదండి. సో బయట ఎవరికి తెలియకుండా మంచిగా వేషం వేసుకుని బాగానే ఉంటున్నాం, కానీ అంతరంగంలో జరుగుతున్న దానికి దేవుడు అనేవాడు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఒక పనిష్మెంట్ అయితే వస్తుంది. మరి ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుంది నాకు తెలియదు. పనిష్మెంట్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఈ లోకంలోనే తప్పులు చేస్తే శిక్ష అనేది ఉంటుంది. సో లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటే శిక్ష వేస్తాడు కదా. మన తప్పులు చేస్తే ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన హోలీ కదా, అట్లా ఉండడు కదా. మరి తీర్పు తెచ్చుకుంటే ఉండడని ఫీలింగ్ ఉండేది. కానీ ఎలాగా నేను చేయకూడదు అనుకున్నా చేసేస్తున్నాను, ఆలోచన వచ్చేస్తుంది. ఇతరుల మీద ఏదైనా ఫీలింగ్ ఏదైనా పుట్టినా కూడా అలా జరుగుతున్నప్పుడు దీనికి న్యాయం తీర్చే వాళ్ళు ఎవరైనా ఉంటారని వెతుకులాడైతే హృదయంలో ఉండేదన్నమాట. కానీ ఒకరోజు ఎప్పుడైతే ఈ సమస్యలు మా ఇంటిని ఉన్నాయో అప్పటికి మేము ఎప్పుడు కూడా మా కుటుంబీకులు ఎప్పుడు మమ్మల్ని దూరం పెట్టేవారు. మా డాడీ చాలా పెద్ద ఫ్యామిలీ, ఆయన 8th అనమాట, 8వ సంతానంగా పుట్టారు. అంతమంది ఉన్నా కూడా ఎప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు కాదు. అంటే ఎప్పుడు చూసినా కూడా అసూయపడేవారు మమ్మల్ని చూసి. మేము మాట్లాడమని మమ్మల్ని తోసేవారు తప్ప మమ్మల్ని ఎవరు చేర్చుకునే లేరు. అది కూడా ఒక రకమైన మేలు, ఎందుకంటే ఈరోజు మేము దేవుళ్ళలో కొనసాగడానికి అది హెల్ప్ అయిందనమాట. అలాగా దేవుడు అలా మమ్మల్ని చిన్నప్పటి నుంచి సెపరేట్ చేసి నడిపిస్తున్నాడు. కానీ అంతరంగంలో అయితే ఇట్లాంటి మనసు ఉంది. అలాంటి సమయంలో ఇంకా కంప్లీట్గా మరి ప్రతి ఫంక్షన్కి అన్నిటికీ దూరం అయిపోతున్నప్పుడు దేవుడు మమ్మల్ని దర్శించినప్పుడు దేవుడు మాట్లాడి, పాస్టర్ గారు ఎవరైతే మా ఇంటికి వచ్చారో బంధువులు ఇందాక చెప్పారు కదా మమ్మీ, అలా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సాక్ష్యం పంచిన వాళ్ళు యవ్వన కాలంలో దేవుడిని తెలుసుకుని ఆమె హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిడే రక్షణ పొందారు. అది తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ దేవుడిని నేను 13 సంవత్సరాల నుంచి నా స్కూల్లో చూస్తున్నాను, కానీ ఇక్కడేంటి వేరే కనిపిస్తున్నాడు ఈయన. నిజమే సెలవులో చనిపోయడానికి తెలుసు, కానీ నా కోసం చనిపోయడానికి సంగతి నాకు అప్పటిదాకా ఎందుకు అర్థం అవ్వలేదు. నేను మా చెల్లి ఎప్పుడు
ఆ రోజు నుంచి ఒక టర్నింగ్ అయిపోయింది అనమాట లైఫ్. అప్పటిదాకా లోకాశలు ఉండి అన్నీ ఉండి ఎటెటో పోవాలనుకున్న మేము లేదు 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 ఏదో సంథింగ్ ఏదో మనకు దొరుకుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో చూడండి, మనకి ఏదైనా ప్రశ్న ఉంటే సమాధానం దొరికితే ఎలా అనిపిస్తుంది, అట్లా లోపల ఉన్న ప్రశ్నను బట్టి ఒక సమాధానం దొరుకుతున్నట్టు అనిపించింది. ఆ సమాధానము భౌతికంగా మాకైతే డబ్బులు వస్తాయనో లేకపోతే మా అప్పులు తీరిపోతాయనో, నిజమే ఆ ప్రార్థన కూడా చేస్తాము, చేయకూడదని అనట్లేదు, కానీ చేస్తూనే ఇంకొక వైపు ఆత్మీయంగా ఏదో దాహం తీరుతున్నట్టుగా అనిపించింది అనమాట. ఆ సమయంలో దేవుడు మమ్మల్ని దర్శించడం, తర్వాత రక్షణ పొందడం, ఇవన్నీ జరిగిపోయి ఏది కూడా ఏదో పర్టికులర్గా కూర్చుని నేను పొందాలా వద్దా, ఇలా చేస్తే లోకం నుంచి దూరం అయిపోతుంది, అసలు ఈ ఆలోచనలు కూడా లేకుండా దేవుడు రక్షణలోకి నడిపించాడు. అది నడిపించిన దగ్గర నుంచి కూడా ఆ దేవుడు అంటే ఆ క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ మతం ఎలా ఉంటుందో చూసాను అనమాట. మతం అని నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఈరోజు ఉన్నదంతా మతమే. మార్గం చాలా తక్కువ మందికి కనబడుతుంది అనమాట. ఆ మతాన్ని నేను చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే క్రైస్తవులు ఎలా బతుకుతారంటే, సాధారణంగా బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాక్ష్యాలు విన్నప్పుడు, చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ సంఘాలు వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏవైతే లేవో అవి దేవుడు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్తాడనే విషయం నాకు చెవిలో పడింది. ఆ ఉన్నతమైన స్థానాలు నాకు తెలియదు, కానీ దేవుడి కోసం వాడబడాలనే ఆశ మాత్రం వాళ్ళ పుట్టింది. అయితే వాడబడాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, వాక్యంలో బాగా నాటుకోవాలి అనే మాటలు వింటూ వాక్యాన్ని ఇంకా యూట్యూబ్లో వింటాం అన్నీ చేస్తున్నాం. కానీ ఎక్కడ వింటున్నా కూడా సంతృప్తి రావట్లేదు, ఒకలాంటి ఇంకా గ్యాప్ ఉండిపోతుంది. ఇదేంటి, దేవుడిని తెలుసుకున్నా కూడా గ్యాప్ ఎందుకు ఉంటుంది? సత్యదేవుడిని అయితే తెలుసుకున్నాము, అందరం రక్షించబడ్డాము, కుటుంబం రక్షించబడ్డాక ఇంకే అవసరతలు ఉంటాయి చెప్పండి? అవి ఏమైనా భౌతికమైనవైనా ఇంకా ఆత్మీయ అంతస్తు వచ్చింది కదా, అవి పెద్దగా అనిపించు. అలాంటి సమయంలో ఇంకా ఏదో వెలితి కనబడుతుంది. సరే, ఇంకా వాక్యం చదువుతుంటే అపోస్తుల కార్యాల్లో ఏవైతే మాటలు కనబడుతున్నాయో ఆ పరిచర్య ఎక్కడ కనబడట్లేదు. సరే, ఆ కార్పొరేట్ సంఘాల వాక్యాలు అయిపోయినాయి. మా పాస్టర్ గారు మా సంఘంలో మంచిగా అన్ని వాక్యాలు బాగానే చెప్పేవారు. ఫస్ట్లో మేము వెళ్ళినప్పుడు మాకు చాలా ఆత్మీయంగా ఎదగడానికి ఎంతో సహాయపడింది అనమాట. అలా మేము ఎదుగుతూ ఇంకా ఎక్కువ ఆశ వచ్చేస్తుంది అనమాట, ఆ వాంఛ వచ్చేస్తుంది, దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి. నిజానికి అప్పటికి మాకు ఎంత తెలియదు కదా, దేవుడి కోసం మనం ఏం చేస్తాం అనే సంగతి తెలియదు, కానీ ఏదో చేయాలని మన సొంత బలం ఏదైతే ఉందో అది పనిచేస్తూ ఏదో చేయాలి ఇంకా లోకం అంతా పక్కన పెట్టేసి దేవుళ్ళు ఎదిగిపోవాలని ఆలోచిస్తున్నప్పుడు స్లోగా, అప్పటికి నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నాను మెకానికల్. ఆ థర్డ్ ఇయర్లో సడన్గా అప్పటిదాకా మంచి గ్రేడ్ చదువుకోకపోయినా దేవుడు అంటే దాని మీద దృష్టి పెట్టకపోయినా ఈ అప్పుల సమస్యల వల్ల మార్క్స్ అయితే వచ్చేస్తుండేవి, పాస్ అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయిపోతుండేవి. ఇంకా నేను ఎంబీఏ చేద్దామని కోచింగ్ జాయిన్ అయ్యాను, కానీ ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో నాకు ఆశ అంతా పోయిందనమాట. అది కూడా ఎందుకంటే ఏం లేదు, ప్రపంచాన్ని చూడొచ్చు, అందరినీ కలుసుకోవచ్చు, విభిన్నమైన విషయాలు తెలుసుకోవచ్చు అని ఒక ఆశతో చేద్దాం అనుకున్నాను, కానీ అది కూడా పోయి ఇంక ఎందుకు ఇలాగా అయిపోతున్నానో నాకు తెలియదు, కానీ దేవుడి వైపు వెళ్ళాలని ఆశ. నేను మా సిస్టర్ ఎక్కువ అటాచ్డ్ అనమాట, డిస్కస్ చేసుకుంటూ అట్లా వెళ్ళేవాళ్ళం. అలా ఒక సమయం ఇంకా అలా జరుగుతుంది, సత్యవాక్యం కోసం వెతకడం. ఇందాక మా అమ్మగారు చెప్పినట్టు ప్రతి దైవజనుల్ని ఒక సత్యం కనబడుతుంటే ఎవరో దేవుడి కోసం చెప్తుంటే బాగా అనిపించేది, అది తీసుకునే వాళ్ళు మిగిలింది అని చెప్తూ పక్కన పెట్టేవాళ్ళు. అలా ఆన్లైన్లో వాక్యాలు వింటూ ఒకరోజు కరోనా వచ్చింది. 2020లో కరోనా వచ్చినప్పుడు, అప్పటికి తెలిసిందే కదా, ఆత్మీయతలో కొన్నిసార్లు పడిపోతూ కొన్నిసార్లు లెగుస్తున్న సమయంలో ఒక గడియ ఎట్లా వచ్చిందంటే, వాక్యం ముట్టుకోవడానికి కూడా నాకు భయం వేసింది. అంటే అంత పరిశుద్ధుడైన దేవుడు నేనేం పనికి వస్తాను, ఆయన పని చేయడానికి అసలు నేను తగునా అన్న భయం వేసి ఇంక నేను చదవడం కూడా మానేసాను. అంత శోధంలోకి దుష్టుడు నన్ను నడిపించాడు అనమాట. అది నాకు దుష్టుడు ఇలాంటి విషయాల మీద నా విశ్వాసం ఉన్నప్పటికీ అది ప్రత్యక్షంగా నేను నా జీవితంలో జరగడం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అయితే సాతాను నిజంగానే ఇలాంటి కుట్రలు పడతారని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరిగింది. అప్పుడు తర్వాత నేను మళ్ళా దేవుడి సహాయంతో మళ్ళీ పైకి లేవనెత్తబడ్డా. ఇలాగే యూట్యూబ్లో వింటున్న వాక్యాలు బట్టే మళ్ళీ బలం తెచ్చుకుని వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంక నాకు అసలు లోకం మీద ఆశ పోయింది, అటు బతకాలని లేదు, అసలు అది జీవించాలని బతికితే నీ కొరకు ప్రభావ, లేకపోతే ఇంకా నాకు అసలు జీవితం కూడా వద్దు అని చెప్పాను దేవుడితోని. అట్లాంటి తీర్మానం దేవుని దగ్గర చేయడానికి దేవుడే సహాయం చేశాడు, మా సొంత బలం అయితే ఏది కాదండి. ఎందుకంటే తెలిసిందే కదా, యవన కాలంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ, అందులోకి మనం నివసిస్తున్న కాలంలో ఇంటర్నెట్ తర్వాత సోషల్ మీడియా అంతా చాలా ఇది చేస్తున్న సమయంలో కూడా దేవుడు పట్టుకోవడం అది ఆయన కృప తప్ప మరొకటి కాదని నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ సమయంలో అలా మేము వాక్యం వింటున్నప్పుడు ఒక గడి వచ్చిందనమాట. మా సంఘంలోంచి మాకు సత్యవాక్యం అందట్లేదు, అంటే ఇంకా ఏదో వెళ్ళిపోతుంది, వెళ్ళాలన్నట్టుగా వెళ్తుంది. దానివల్ల మేము ఆత్మీయంగా దిగజారిపోతున్నాం అనమాట. అంటే ఏ మెట్లయితే ఎక్కుతూ అప్పటిదాకా వచ్చామో
సడన్గా దిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అలా ఒక సంవత్సరం పాటు కనిపెట్టాం మేము. కనిపెట్టినప్పుడు ఇంకా మంట ఆగట్లేదు హృదయంలో. చాలా విపరీతమైన మంట వచ్చి ఇంకా వాళ్ళు బోధిస్తున్నప్పుడు కూడా లేచి మధ్యలో వచ్చి అసలు ఇదంతా తప్పు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అరవాలనిపించేంత ఘోష హృదయం నుంచి వినపడుతుంది. అది క్లియర్గా అది వినపడుతున్నప్పుడు అలా 1 ఇయర్ పాటు కనిపెట్టిన తర్వాత మా పాస్టర్ గారు వాళ్ళు అమెరికా వెళ్తూ వస్తుంటారు సంవత్సరంకి ఒకసారి. అట్లా వాళ్ళు అమెరికాలో ఉన్నప్పుడు మాకు 2021లో కోవిడ్ వచ్చింది. కరోనా మా అందరి ఫ్యామిలీ, మా తాతగారికి తప్ప మిగిలిన ఐదుగురికి వచ్చిందన్నమాట. అలా మేము ఇంట్లోనే ఉన్నప్పుడు శాలేం రాజు గారు లైవ్ ద్వారా పరిచయం అయ్యారు. అంటే ఆయన వాక్యాల ద్వారా బలపడ్డం, అపోస్తుల బోధ ఆయన కొంచెం ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నారు అనమాట. అప్పుడు మాకు చాలా ఆత్మీయంగా అనిపించి వాళ్ళు అదే మే నెలలోని వారం రోజుల పాటు కూడికలు పెట్టి ఆన్లైన్లో విన్నాం. అది విన్నాక చాలా ఆత్మీయంగా బలం కలిగింది. ఏదో అరణ్యంలో ఒకలాంటి ఆహారం దొరికినంత ఆనందంగా అనిపించి ఇంకా మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాం అనమాట. తెలియకుండానే ఇంకెక్కడికి వెళ్ళట్లేదు కదా, ఎలానో ఇంట్లోనే. అప్పటిదాకా మేము బల్ల కూడా ఇంట్లో తీసుకునేవాళ్ళము. అయితే మాకు అలాగా చెప్పారనమాట సంఘంలోని. తర్వాత ఒక దినం వచ్చింది, ఇలాగే ఉపవాస ప్రార్థనలు ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు మేము అందరం హాల్లో కూర్చుని, మాతో పాటు కొంతమంది రక్షించబడి ఉన్నారు కదా, వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇలా హాల్లో ఉండడం వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది మా గృహంలోనే. ఏదైనా రూమ్లో చేసుకుంటే బాగుంది కదా అని అనిపించి ఆలోచిస్తుంటే మాకు ఒక గది ఉంది. ఆ గది మీద దేవుడు దృష్టి పెట్టినట్టు అమ్మతో మాట్లాడాడు దేవుడు. మేము పెద్దగా పట్టించుకోలేదు. ఏముందిలే, ఎక్కడ చేసుకుంటే ఏంటి, దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా అనే ఫీలింగ్తో ఉన్నాం. కానీ ఒకరోజు ఇందాక మా అమ్మ చెప్పినట్టు ఒక ఆవిడ కిడ్నీ ఇస్తానన్నారు కదా అని, ఆవిడ ఆ రూమ్లో పడుకుంటే ఆమెను ఎవరు తట్టి లేపినట్టు ఆమెకు అనిపించింది. లేపి ఇది నా స్థలము, నువ్వు ఇక్కడ పడుకోవడానికి వీల్లేదు అని ఆమెకు స్వరం వినబడి గబగబా ఆమె పరిగెత్తుని వచ్చి మధ్యాహ్నం కూడా పడుకున్నారు. చెప్పారు అమ్మ, ఈ రూమ్లో ఎవరు పడుకోవద్దు, ఇక్కడ అంటే ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ ఆయన ఇది కోరుకుంటున్నాడని ఆమె మా మదర్కి చెప్పడం జరిగింది. అది అయిపోయింది. మేము ప్రార్థనలు కొనసాగుతున్నాము. అలాగే ఒక వారం రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి ఆన్లైన్లో. యాజ్ యూజువల్గా మేము ఈవినింగ్ ప్రేయర్స్ చేసుకుంటాం. అలా తెలియకుండా ఒకరోజు శనివారం పూట ఎందుకో ఆ రోజు ఆ రూమ్లో ప్రేయర్ చేసుకోవాలనిపించింది. చేసుకున్నప్పుడు మామూలుగానే యథావిధిగా కూడుకున్నాం, తెలిసింది కదా మనం రోజు ఎలా చేసుకుంటాం. కానీ పాట పాడుతున్నప్పుడు స్వరం వినపడుతుంది అనమాట, ఈ రూమ్ నాకు ఇస్తావా, ఈ గది నాకు ఇస్తావా అని అడగడం వినపడుతుంది. నాకు అలాంటిది ఎప్పుడు అలాంటి అనుభవం జరగలేదన్నమాట. అలా ఒకటి వినపడటం, నేను మళ్ళీ నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాను. అదేదో అలా వినపడుతుంది, అదేదో జరుగుతుంది అని వదిలేస్తున్నదని. కానీ మరలా ఆ పాట కొనసాగుతుంది. నేనే పాడుతున్నాను, అందరూ పాడుతున్నారు నాతో కలిసి, అది కొనసాగుతుంది. ఈ గది నాకు ఇస్తావా అని. అయ్యో ప్రభు, నేను ఎందుకు ఇవ్వనయ్యా, నా జీవితమే ఇది గది అయ్యే పాటదని నేను చెప్పడం నాకే తెలియకుండా నేను చెప్తున్నాను అనమాట. అంటే నేను మాట్లాడినట్టు తెలుసు, మళ్ళీ నాకే తెలియకుండా అంటే అది దెయ్యపు స్వరం కూడా అవ్వచ్చు. మనుషులు తెలియకుండా చేసిన దెయ్యం కాబట్టి నాకు తెలుస్తుంది నేను మాట్లాడుతున్నానని. కాకపోతే నేను నా స్వరంతో మాట్లాడినట్టు నాకు అనిపించట్లేదు అనమాట. ఆ స్వరం వినబడుతుంది, నేను దేవుడు చెప్తున్నాను, తీసుకో ప్రభా, నీదే అయ్యా అంతా అని చెప్పిన తర్వాత అందరిలో ఈ పరిశుద్ధాత్మ కార్యం జరగడం. ఆ తర్వాత వెంటనే మేము ప్రార్థన అయిపోగానే ఆ రూమ్లో ఒక మంచం ఉందన్నమాట. మా థింగ్స్ అన్నీ అందులో ఉన్నాయి. అవన్నీ తీసేసి మొత్తం అంతా ఖాళీ చేసేది ఒక ప్రేయర్ హాల్లో చేసేసాం. అట్లా దేవుడు ఆ రూమ్ని ప్రతిష్ఠించిన దగ్గర నుంచి అది మొదలుకొని అప్పటిదాకా ఏదో మేము మామూలుగా ప్రార్థన చేసుకోవడం, అందరి కోసం ప్రార్థన చేయడం, ప్రభు సత్య సంబంధమైన సంఘంలో మమ్మల్ని స్థిరపరిచిన ప్రార్థన చేయడం, సార్వత్రిక సంఘం కోసం చేయడం, అలాగే ఇంకా దేవుడు ఏది ప్రేరేపిస్తే చేస్తున్న సమయంలో దేవుడు ఆ గది ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ వీక్ నుంచి కూడా దేవుడు ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన చేసుకుంటాం. ఆ ప్రార్థనలో మాట్లాడటం మొదలుపెట్టాడు అనమాట. దేవుడు నీతిమంతులు విశ్వాస మూలంగా బ్రతుకును అని మొదట మాట్లాడాడు. ఆ తర్వాత సమరయ స్త్రీ తన కుండ విడిచిపెట్టి దేవుడి కోసం పరిగెట్టింది అని అలా ఒకటి ఇంకా రేపుతున్నాడు అనమాట దేవుడు. మాకు అర్థం అవ్వట్లేదు ఏం చేస్తున్నాడు అని. అలా మేము ఒక గడియ వచ్చింది 2022లో. మా డాడీకి హార్ట్ అటాక్ రావడం, మా అమ్మగారు రిటైర్ అయిపోవడం, ఇంకా మాకు అర్థమవుతుంది దేవుని పనిలోనే మేము కొనసాగుతున్నాం. నేను ఆల్రెడీ అంటే నా వ్యక్తిగతంగా అయితే నేను మటుకు దేవుడికి సమర్పించుకున్న తర్వాత నేను ఒకటే అడిగాను, ప్రభు నేను ఉద్యోగం చేయాలనుకుంటే అటువైపు నడిపించు, నాకే ప్రాబ్లం లేదు, నీ చిత్తం జరగడం నాకు ఇంపార్టెంట్ అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఇంకేది నాకు కుదరట్లేదు. నేను బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను, సాఫ్ట్వేర్ కూడా నాకు ఇష్టం ఉండదు, కానీ ట్రై చేశాను. ఆ తర్వాత నా ఫీల్డ్లోనే నేను జాబ్కి వెతుకున్నాను, నాకు ఏది రాలేదన్నమాట. అప్పుడు ఏమీ రావట్లేదు, మరి ఎలాగా ఇంట్లో చూస్తే చాలా ట్రబుల్స్ అయితే ఉన్నాయి, కానీ నేను ఏం చేయాలి అని అనుకున్నప్పుడు టీచర్ కింద జాయిన్ అయిపోతే బెస్ట్, ట్రైనింగ్ పొందితే ఏదో ఒక జాబ్ వస్తుందని చెప్పి దానికోసం కూడా అప్లై చేసుకుందాం అనుకుంటే ఆశ్చర్యం ఏంటంటే దానికోసం డేట్ ఎప్పుడైతే ఎగ్జామ్ ఉందో దాన్ని పెట్టుకున్నాను అనమాట. అది నేను మర్చిపోయాను. అంటే నా నిర్లక్ష్యం వల్ల నేను మర్చిపోలేదు, దాన్ని స్టోర్ చేసుకుని రిమైండర్ కూడా పెట్టాను. నాకు వినపడలేదు,
ఏమి జరగలేదు, అది అలా వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన 2 నెలల తర్వాత నాకు గుర్తొచ్చింది, దీనికి ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి. సరే అది కూడా అయిపోయింది. పోనీ ప్రైవేట్గా జాయిన్ అవుదామని చెప్పి మా డాడీకి చెప్తే ఆయన ఎవరినో కనుక్కున్నారు, భీమ్లీలో ఒక క్రిస్టియన్ కాలేజ్ ఉంది, అక్కడ నువ్వు టీచింగ్ నేర్చుకోవచ్చు, ఆ తర్వాత నువ్వు ఫాలో అవచ్చు, నువ్వు జాయిన్ అవుతావా, ప్రేయర్ చేసుకుని చెప్పు అన్నారు. నేను ఇంక ఉపవాస ప్రార్థన కూర్చుని మళ్ళీ దేవుడిని అడగడం మొదలుపెట్టాను. ప్రభువా ఏం చేయమంటే నాకు ఏమీ తెలియదు, నాకు దేవుడు ఎలా మాట్లాడతాడో కూడా తెలియదు, ఏదో అలా దేవుడు నడిపింపుని బట్టి వచ్చాను తప్ప ఇలా పర్టికులర్ ఇలా కూర్చొని చేయాలి అన్నట్టు ఏమీ తెలియదు. అలా దేవుడు నడిపింపులో కొనసాగడం జరిగింది. అలా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, అటు వెళ్ళొద్దు, వెళ్తే కనుక సొలొమోన్లో అయిపోతావు, నువ్వు నా చేతికి అందకుండా అయిపోతావు అన్నాడు. నాకు వెంటనే భయము ఆనందం వేసింది. అప్ప సూపర్, అయితే నేనైతే వెళ్ళను, నాకు అసలు ఇష్టం కూడా లేదు, అది వెళ్ళను, నాకు నీ పనిలోనే ఉండాలని ఉంది, నువ్వు ఏది చెప్తే చేయాలని ఉంది, అది ఇంట్లో కూర్చొని ఒక మూల కూర్చోమన్నా కూడా నేను కూర్చోడానికి రెడీగా ఉన్నానని దేవుడికి చెప్పడం జరిగింది. అలాగా దేవుడు మాట్లాడి నడిపించాడు. ఇంకా ఏం చేయాలో నాకు తెలియదు. యూజువల్గా మనం ఏమనుకుంటామంటే దేవుడు నడిపిస్తే ఇలా ఇలా ఏదో వాక్యం చెప్తామనో, మైక్ పట్టుకుంటామనో, పులిపెట్టి నిలబడతామనో అనుకుంటాం. కానీ దేవుడు హృదయంలో పెట్టాడు, అది కాదు నా సేవ అంటే అది కూడా సేవే, అది చేయడం మాత్రమే నా సేవ కాదు అన్నాడు. మరి ఏంటి ప్రభు నీ సేవ చేయడం అంటే మనకి నేర్పుతారు కదా, మామూలుగా కార్పొరేట్ సంఘాల గురించి నేను మాట్లాడుతున్నాను. పాట పాడితే దేవునికి మహిమ, లేకపోతే వాక్యం చెప్తే దేవునికి మహిమ, ఇట్లా చెప్తారు. కానీ నన్ను ప్రేమిస్తే నువ్వు మహిమపరచబడతావు అని అన్నాడు. అదేంటి ప్రభు డిఫరెంట్గా ఉంది, ఇలా ఎప్పుడు నేను వినలేదే అని. నన్ను ప్రేమించు వారిని నేను ఘనపరచదును అన్న మాట నాకు కనబడింది. అన్ని చోట్ల అలాంటి వాక్యాలే నాకు స్ట్రైక్ అవుతున్నాయి. నన్ను ప్రేమించాలి, నీ బాధ్యత ఏంటంటే నన్ను ప్రేమించాలి, ఇంక నీకు ఎవరికైనా నిన్ను అప్పగిస్తే వాళ్ళని కూడా నన్ను ప్రేమించేలా చేయాలని అన్నాడు. అదేలా నేను ఏం చేయగలను అంటే, నువ్వు చెయ్యవు, నువ్వు నన్ను ప్రేమిస్తే ఆటోమేటిక్గా అది జరుగుతుంది అన్నాడు. సరే ప్రభా, నేను ప్రేమించడం కూడా నాకు చేత కాదు, నాకు నేర్పయ్యా అన్నాడు. అలా ప్రతి విషయంలో దేవుడు నడిపిస్తూ ఒక సమయం వచ్చింది, ఇలాగా ఆన్లైన్లోనే మా అమ్మగారికి యుగాంతం మీద అయ్యగారు మాట్లాడిన మెసేజ్ వినబడింది. అతను వింటూ చాలా తాకపడుతుంది అనమాట ఆ మెసేజెస్ ద్వారా. అంటే ఈ అంత్యకాలంలో ఏమేమి జరగబోతున్నాయో అయ్యగారు చెప్పడం తను వినేస్తుంది, ఆఫీస్లో కూర్చొని వినేస్తుంది. అసలు వినేస్తూ మాకు వచ్చి ప్రతిరోజు ఆఫీస్ నుంచి రావడం, ఇది వినండి అని చెప్పడం మా అందరికీ. మేమేమో ఫస్ట్ ఎప్పుడు తన మాట సూటిగా వినము అనమాట. అలా తను చెప్తున్నప్పుడు ఒక బుక్ గురించి తను మాట్లాడింది. నాకు వినడం కన్నా ఎక్కువ చదవడం ఇంట్రెస్ట్. సో అది నేను వినలేదు, కానీ ఆ బుక్ ఎప్పుడైతే పేరు స్పష్టపరిచిందో నాకు ప్రకటన గ్రంథం మీద ఎప్పుడూ ఆశ. దాని గురించి ఎవరైనా వ్యాఖ్యానం చేస్తే వినాలని, ఎవరైనా చెప్తే వినాలని. అప్పటిదాకా నేను వినిన బోధకులు ఎవరు కూడా డేర్ చేయలేదు. అయితే ఎప్పుడైతే ఈ బుక్ యుగాంతం గురించి నాకు తెలియజేస్తుందో నేను వెంటనే అమెజాన్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నాను. అది రావడం జరిగింది. అది చదవాలంటే నాకు విపరీతమైన శోధన వస్తుందన్నమాట. అది చదవలేకుండా సాతాను అడ్డుకుంటున్నాడు. ఎందుకు ఇలా అడ్డుకుంటాడు, నేను ఇంకా ఎక్కువ చదవాలని వారం రోజుల్లో దాన్ని ఫినిష్ చేసేసినప్పుడు ఇంకా నాకు మైండ్ ఇదైపోయిందనమాట. అంటే అందులో మాట్లాడిన ప్రతి సంగతి ఎంత సూటిగా, ఎంత అసలు ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు ఎవరు చెప్పట్లేదు కదా అని ఒక భారం కలిగింది. అప్పటిదాకా నాకు రంజిత్ ఓఫిర్ గారు ఎవరో నాకు తెలియదు. ఒకసారి మాత్రం తెలుసు, హైందవ క్రైస్తవ్యం మా ఇంటికి వచ్చింది. హైందవ క్రైస్తవ్యం ఏంటని మేము పెద్దగా చదవలేదు, అంటే హిందూస్లో ఏముంటుందని చెప్పి ఆ బుక్ ఎప్పుడో మేము రక్షణ పొందకముందే వచ్చింది మా ఇంట్లోకి, కానీ మేము దాన్ని పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే అది వచ్చిందో అన్న గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేయటం, అయ్యగారి గురించి సెర్చ్ చేయటం, అవన్నీ చూస్తున్నప్పుడు ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు, కానీ ఆ భారం అయితే ఉందన్నమాట. యుగాంతం ఏదో ఉంది దీంట్లోని, అయ్యగారు ఏం రాశారో నాకు తెలియదు, కానీ ఆ గ్రంథం మాత్రం చాలా ఆకర్షితంగా ఉంది. ఇంకా అందరం కూర్చొని చదవడం మొదలుపెట్టాము. అలా చదువుతున్నప్పుడు ఇంకా భారం కలుగుతుంది అనమాట. ఏదో తెలియని, అంటే నేను చెప్పాను కదా ఫస్ట్లోని, ఎంత విన్నా కూడా ఒక చిన్న గ్యాప్ ఉండిపోయేదని, ఆ గ్యాప్ ఫిల్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే అయ్యగారిని మేము ఆ బుక్ చదవడం జరిగిందో అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, అయితే ఒకసారి శాలేమన్న గారు కూడా చెప్పారు, వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఒక మాట అన్నారనమాట. ఆయన ఇక్కడికి ఇంత సమూహం వస్తే మీరు ఎప్పుడైనా చేపల మార్కెట్ చూడండి, చేపల మార్కెట్లో ఎక్కువ జనాలు ఉంటారు. డైమండ్ లేదా గోల్డ్ అమ్మే దాంట్లో మాత్రం చాలా కొద్దిగా క్లుప్తంగా ఇంత కొద్ది మందే ఉంటారు. ఓఫిర్ మినిస్ట్రీస్ అలాంటిది, మిగిలిన సంఘాలని చేపల మార్కెట్ అన్నారు. అది విన్నప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే, సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఇవేమీ చూడలేదు, కానీ అన్న వాక్యం మీద దృష్టి పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అప్పుడు ఒక దినం మేము స్పిరిచువల్ వార్ఫేర్ నేను వినడం జరిగింది. అక్కడి నుంచి దైవజనుల ద్వారా నడిపించబడుతూ ప్రార్థన చేస్తున్నాం. మరి అయ్యగారు తెలిసిన తర్వాత యాక్చువల్గా అప్పటికి మేము శాలేమన్న గారిని కలవటం, మేము ఇలా ఉన్నాము అని చెప్పడం జరిగింది. అంటే మేము ఇలా రూమ్లో ఉన్నాము, మాకు ఎటువంటి సంఘం లేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు భయం వేస్తుంది,
ఎందుకంటే అప్పటికి మేము ఒక 10 మందిగా ఉన్నాం. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళినా ఒకవేళ వాళ్ళు అక్కడ సరైన వాక్యం అందించకపోతే మాతో పాటు మేమే ఉన్న వాళ్ళకేమో ఇలా దేవుడే అన్నీ చూసుకుంటాడని చెప్తున్నాము, అక్కడ అది వినపడకపోతే వాళ్ళు మళ్ళీ ఆత్మీయంగా డిస్టర్బ్ అవుతారని బోల్డ్ ఆలోచనలు, 1 కాదు 2 కాదు, అవి మా సొంత ఆలోచనలు అయినప్పటికీ దేవుని దగ్గర కూర్చొని కనిపెట్టి, ప్రభువా నీ చిత్తం జరిగించిన ఆయన, మాకు ఎటు వెళ్ళకూడదని ఉంది, అలాగని నువ్వు పంపించే సంఘానికి వెళ్ళాలని ఉంది. సంఘంకి వెళ్ళాలనే ఆశ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉండదండి. ఎందుకంటే ఆ రూమ్లో ఉండిపోతే, అంటే ఒక రూమ్లో మేము ఉన్నాం, సహవాసంలో ఉన్నాం, అందరం ఎదుగుతున్నాం, కానీ ఒక కాపరి లేకుండా, దేవుడు నియమించిన క్రమం లేకుండా మేము ఎలా ఉండేదని ఎంతో విలపించాం, ఎంతో రోధించాం. అప్పటికి మేము బల తీసుకున్నామని చెప్పాం కదా ఇంట్లోనే మాకు మేమే. 2022లో జూలై మళ్ళీ మా ఫాదర్ పుట్టినరోజు వచ్చినప్పుడు మేము స్పెషల్గా ప్రేయర్ చేస్తున్నాం. అప్పటికి దేవుడు ఓఫ్రై గారి ద్వారా ఒక యథార్థవాది క్వశ్చన్ వినిపించారనమాట. అది వినిపించినప్పుడు దాంట్లో అయ్యగారు క్లియర్గా చెప్తున్నారు, ఆడవాళ్ళు రొట్టె విరవకూడదు, ఆడవాళ్ళు రొట్టె విరిచే క్రమం చేయకూడదు, అది చాలా ఘోర అపరాధం అని చెప్పారు. అది ఎప్పుడైతే నా చెవికి వినపడిందో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు విన్నావు కదా ఆపేసే అన్నాడు. అంటే నేను వినవట్లేదు, కానీ సంఘం అక్కడ లైవ్లో విరుస్తున్నప్పుడు నేను జస్ట్ బ్రేక్ చేస్తున్నాను అంతే. అలా చేయడం కూడా క్రమం కాదని చెప్పారు. అప్పుడు నేను వెంటనే దాన్ని ఆపేసుకున్నాను. తర్వాత ఏం జరుగుతుందో కూడా ఆలోచించలేదు, ఎందుకంటే అప్పటిదాకా శరీర రక్తాలు మాకు అవసరమని నేను ఆ పని చేయడం జరిగింది. మరి అప్పుడు ఆ దేవుడు అది కూడా ఆపేశాడు. ఆపేసిన తర్వాత మేము అడుగుతున్నాం, ఏంటి ప్రభు ఇలా ఇది కూడా ఆపేస్తాం, మరి ఇంకెక్కడికి వెళ్ళేది మేమని. ఇంక అక్కడి నుంచి మొదలండి అయ్యగారిని కలవడం కోసం కావచ్చు, పరిచర్య కోసం కావచ్చు, మేము ఒక సంఘానికి వెళ్ళడం కోసం కావచ్చు, 3 సంవత్సరాలు అదే గదిలో కూర్చొని ప్రార్థన చేశాం. 2025 జూలై 12 వరకు. ఎప్పుడైతే జూలై 12, 22 దేవుడు మొదలుపెట్టాడో మొన్న జూలై 12 వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అయితే సంవత్సరం కూడా దేవుడు బలపరుస్తున్నాడు. ఒక అరణ్య అనుభవానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన కలుసుకోవడానికి సహాయం చేశాడు. ఆయన భారాన్ని ఆయనే పెట్టాడు. ఇవేవి మా సొంత బలంతో, సొంత శక్తితో చేసింది అసలు కానే కాదు. ఎందుకంటే మేము ఎలా ఉన్నామో, ఏం చేస్తామో, ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా కూడా చెప్పాలంటే ఇలాంటి అనుభవాలు చెప్తున్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుకుంటాం అందరూ. నాకు కూడా అదే ఫీలింగ్ ఉండేది. అంటే ఎవరైనా సరే గొప్ప అనుభవాలు పొందుకున్నారంటే ఎంత ప్రార్థనా పరులు, ఎంత ఇదో అనుకుంటాం. కానీ అలాంటి వాళ్ళకు ఉండే శోధన, లేకపోతే వాళ్ళకి దుష్టుడు పెట్టేటువంటి ఆలోచనలు భయంకరంగా ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు అంత దిగజారిపోతారని కూడా వాళ్ళకి తెలియనంత భయంకరమైన శోధనలు తెప్పించి వాళ్ళు ఏమీ కాదు, పౌలు భక్తులు అన్నట్టు, నేను చేయగోరిన మేలును చేయక చేయగోరని కీడునే చేస్తున్నాను అన్నట్లుగా ఎప్పటికప్పుడు ప్రార్థన చేద్దామన్నా, వాక్యం చదువుదామన్నా ఆశ పుట్టేది కాదు. కానీ పరిశుద్ధాత్మ నడిపింపు క్లియర్గా అర్థం అవడానికి మా బలాన్ని సున్నా చేసింది దేవుడు. నీ సొంత బలం కాదు, నీ సొంత శక్తి కాదు, నా ఆత్మ ద్వారా జరిగిస్తానని మాట్లాడిన ప్రతిసారి ఒక బలం. అంతే, నువ్వే చేయాలి, నువ్వు చేస్తేనే అది స్థిరం అవుతుంది. మేము చేసుకుంటే ఒక మెట్టు వరకు వస్తుంది, లిమిటెడ్ అయిపోతుంది. అన్లిమిటెడ్గా కావాలి కదా మనకి పరిశుద్ధాత్మ బలం అని అనుకున్నట్లు దేవుడు నడిపించాడు. అయితే 2025 వస్తుంది. మా హృదయంలో ఒక కలవరం. అయితే 2024లో అయ్యగారితో మాట్లాడాం. మా దగ్గర మా మందులో ఉన్న ఒక అబ్బాయి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది, ప్రదీప్ పాల్ రాజ్ అని. ఆ అబ్బాయి వెళ్ళడం తర్వాత ఓఫ్రాన్ని కలిశారు, అయ్యగారితో మాట్లాడారు, ఇలా మా గురించి చెప్పారు. అంటే క్లియర్గా చెప్పలేదు, కానీ ఇంత జరుగుతుందని చెప్పలేదు, కానీ బ్రీఫ్గా చెప్పి ఒకరోజు అవకాశం వచ్చింది. అవకాశం వస్తే అమ్మగారితో మాట్లాడారు అయ్యగారు. మాట్లాడుతున్నప్పుడు కూడా ఎంత ఒక వింతలాగా అనమాట. ఎక్కడైతే మేము చెప్పాల్సిందో, నిజానికి కనెక్షన్ చేయాల్సిందో, అక్కడ ఆయన ఫోన్ కాల్ బ్రేక్ అయిపోయి అమ్మ నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి ఆ అయ్యగారు ఫోన్ పెట్టేస్తారు, నాకు కొంచెం పని ఉందని చెప్పి. నిజానికి పాస్టర్ గారు చెప్పారనమాట, అయ్యగారు అసలు ఎప్పుడు ఏది మర్చిపోరు, అలాంటిది మరి అలా ఎందుకు జరిగిందని ఆయన ఆశ్చర్యపోయారు. ఆ రోజు మేము కూడా అలాగే, సరే దేవుని చిత్తం అయితేనే మేము వెళ్ళాలి అని ఒక నిర్ణయంతో ఉన్నాం కదా. దేవుడు ఎప్పుడు నడిపిస్తే అప్పుడే అని మేము అలా ఎదురు చూడడానికి కూడా దేవుడే సహాయం చేశాడు. అప్పుడు అలా జరుగుతున్నప్పుడు మొత్తానికి ఇన్ని నెలలు ఎలా గడిచిపోయిందో మాకు తెలియదు, కానీ ఎంతో భారం, ఎంతో చీకటి సన్నివేశాలు కూడా ఎదుర్కొన్నాం. ఎందుకంటే క్రమంలో లేము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదో, లేకపోతే దేవుడే మమ్మల్ని వదిలేశాడో, అసలు మేము మా అంతటి మేము గర్వాంతులం అయిపోయామేమో, అసలు మేము దేవుని పరిచర్య అని చెప్పి ఎవరిని లెక్క చేయట్లేదేమో, 1 కాదు 2 కాదండి. ముఖ్యంగా సంఘాన్ని వదిలిపెట్టి వచ్చాం కదా. వాళ్ళు కూడా ఎలా అంటే కొంతమంది దైవజనులు సంఘం వదిలిపెడితే ఎవరైనా ఏమనుకుంటారు, ఎవరు వదిలిపెడతారంటే లోకంలో కలిసిపోయిన వాళ్ళు వదిలిపెడతారు. సో మేము లోకంలో కలిసిపోయాం. అయితే ఒక నిరీక్షణ ఉండేదన్నమాట, లోకంలో కలిసిపోతే ఓఫ్రై గారిని ఎలా కలుసుకుంటాం, లోకంలో కలిసిపోయి ఉంటే ఇంకా కిందకి వెళ్ళిపోయి కార్పొరేట్ సంఘాల్లోకి వెళ్ళిపోయి లాస్ట్లో లోకంలోకి వెళ్ళిపోతాం. కానీ ఆత్మీయ మెట్లయితే ఎక్కుతున్నాము, అయ్యగారిని దర్శనం, అది ఆ విలువ అర్థమవుతుంది. ఆ గ్రంథాలు, ప్రతి గ్రంథం, అన్ని గ్రంథాలు చదివేయడానికి దేవుడు సహాయం చేశాడు. అవి ఎంత నాటుకుపోయాయంటే ఇంకా ఎక్కడ చూస్తున్న సాతాను కార్యాలు కనబడుతున్నాయి. లోకంలోకి వెళ్తే ఇంక తట్టుకోలేకపోతున్నాం అన్నమాట. భయంకరమైన వాడి కార్యాలు కనబడుతున్నాయి. బయటికి ఎక్కడికైనా వెళ్ళొస్తుంటే ఇంక హృదయంలో వేదన, మంట.
ఇదేంటిది అసలు ఇంత భయంకర లోకం, ఇప్పుడు దాకా అదే లోకం కోసం ఆశించాం, అదే లోకం కోసం పరితపించాం, ఇప్పుడు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ అనుకున్నప్పుడు అర్థమైంది అయ్యగారు గ్రంథాల ప్రభావం ఏంటి. ఎప్పుడైతే విశ్వ చరిత్ర అవన్నీ చదవడం జరిగిందో అది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, మనకి తెలియకుండా మనల్ని మార్చేస్తుంది కదా. అట్లా దేవుడు కార్యం జరగడం మేము గమనించాం. ఆ నిరీక్షణ అయితే ఉందన్నమాట. దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఏదో ఒక రోజు దేవుడు నడిపిస్తాడు, సంఘానికి వెళ్తాం, మేము అందరం బలలో పాల్పంపులు పొందుతామని విశ్వాసంతో ఎదురు చూడడం జరిగింది. అయితే మరలా మా డాడీ పుట్టినరోజు వచ్చిందనమాట, 2025 అనమాట. ఆ పుట్టినరోజు కీలకం, ఎందుకంటే అది ఈ ఇయర్ మాది 7 సంవత్సరాలు పూర్తయింది. మేము 2018లో బాప్తిజం పొందాం. ఈ ఇయర్తో 7 years అయింది. మేము అంతా ఎదురు చూస్తున్నాం, 7 సంవత్సరాలు అవుతుంది, సంపూర్ణ సంఖ్య కదా, 7 అయిపోతుంది, దేవుడు ఏదో చేస్తున్నాడు. మమ్మల్ని ఇంతకాలం ఎందుకంటే 22లో మాట్లాడినప్పుడే మీ నశించిపోతున్న సువర్ణం పరీక్షకి లోనైనప్పుడు అది మెరుగుపరచబడుతుంది కదా, అలా మీ అమూల్యమైన విశ్వాసాన్ని కూడా పరీక్షలో పెడుతున్నానని దేవుడు మాట్లాడు. యాక్చువల్గా విడుదల కోరుకుంటున్నాం మేము, ఏదో సంఘానికి వెళ్తామని, మళ్ళీ పరీక్ష అంటున్నాడు దేవుడు అని మళ్ళీ ఇబ్బంది పడుతూ, సరే ప్రభు నీ చిత్తమే జరుగును కాక అని అనుకుంటున్నప్పుడు భయంకరమైన దాడులు అనమాట. అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ అప్పుడున్న దానికన్నా, దేనికోసమైతే మేము దేవుడిని నమ్ముకున్నామో అది డబుల్ ట్రిపుల్ అయిపోయింది, ఇంచుమించు చాలా అయిపోయింది. అది అమౌంట్ చెప్పలేము కానీ అది ఎంతో లెక్క మేము రాసుకోలేదు, ఎందుకంటే దేవుడు నడిపిస్తుంది. అంత అమౌంట్ అయిపోతుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది, పాపంలో పడిపోతున్నామేమో, ఎందుకంటే దేవుని కార్యం జరగట్లేదు, విశ్వాసం అలాగే విశ్వాసం పడిపోవట్లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. మా ప్రవర్తన దావీదు అన్నట్లుగా నా నీతి ప్రవర్తనే దానికి కారణం ఉన్నట్లుగా ఆయన పట్ల ఉన్న ఆసక్తే అంతవరకు నడిపించుకుంటూ తెచ్చి మళ్ళీ జూలై 12వ తారీఖున మేము మళ్ళీ చిన్న ప్రేయర్ మీటింగ్ ఇంట్లో పెట్టుకుని ప్రార్థన చేసుకున్నాం. ఆ రోజు కూడా దేవుడేం మాట్లాడలే, మామూలుగానే ఎప్పటిలాగే మేము జస్ట్ పాటలు పాడుకుని ఆరాధించుకుని అయిపోయింది. ఆ రోజు చిన్న సన్నివేశం జరిగింది. ప్రదీప్ ఉన్నాడు కదా, తను హైదరాబాద్, వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు అనమాట, వాళ్ళ ఇంట్లో రక్షణ పొందినట్టు వాళ్ళు చాలా అగేన్స్ట్, నుంచి RSS టైప్ అన్నమాట వాళ్ళ ఫాదర్. అయితే ఆ బిడ్డ రక్షించబడి మా ప్రార్థన ఎప్పుడైనా ఉంటే హైదరాబాద్ సీక్రెట్గా వస్తాడు మా ఇంటికి, వచ్చి ప్రార్థనలో పాల్గొని వెళ్ళిపోతాడు. ఆ రోజు కూడా వచ్చాడు, స్టీఫెన్ ఉన్నాడు కదా, తను ఈ అబ్బాయి వచ్చాడు. అయితే ఆ రోజు మార్నింగ్ ఏమైందంటే ప్రేయర్ కూడుకుంటున్నాము, వాళ్ళ ఫాదర్ ఫోన్ వచ్చింది, హైదరాబాద్లో ఆయన ఉన్నారు. ఇంకా మాకు అందరికీ ఆఫ్ అయిపోయింది అనమాట. అలా జరిగినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అబ్బాయికి అప్పటికప్పుడు ఉన్న డబ్బులతోనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి పంపించేసాం, మేము ప్రార్థన చేసుకున్నాం. అయితే ఒక్క సీటే ఉందన్నమాట. అక్కడ కూడా ఏం జరిగిందంటే ఆ ఫ్లైట్లోని తన నెక్స్ట్ పర్సన్ ఒక పెద్ద నేవల్ ఆఫీసర్, రిటైర్డ్ అనమాట. ఆయన బిజినెస్ చేస్తూ చాలా డబ్బు సంపాదించాడు. పక్కనే ఉన్నాడు అనమాట. ఆయన చూడడానికి యంగ్గా చాలా ఏజ్డ్ కనపట్లే కదా, 9 మనవాళ్ళు ఉంటాయి. ఈ బాబు ఎప్పుడైతే పక్కన కూర్చున్నాడో దేవుని కృప సార్ మీకు అంత ఆరోగ్యం ఇచ్చాడని చిన్నగా కదిపాడంట. కదిపిన తర్వాత గాడ్స్ గ్రేస్ ఆయన కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఆయన నార్త్ ఇండియన్. అయితే మాట్లాడుతున్నప్పుడు చిన్నగా ఇలాగ దేవుడి గురించి సంభాషణ వచ్చినప్పుడు అసలు మనం తర్వాత ఉంటామో లేమో కదా అని ఆయన ఎత్తారంట. ఎత్తేసరికి ఇతను చిన్నగా హైందవ గ్రంథాల్లో ఉన్న అన్ని విషయాలు పరిచయం చేస్తుంటే అంతా చాలా క్షుణ్ణంగా 1 hour ఫ్లైట్లో కూడా మొత్తం వినేసి లాస్ట్లో ఇంక చెయ్యందుకు అని చెప్పి గట్టిగా పట్టుకుని, సార్ నాకు అసలు ఎన్ని జర్నీస్ చేశానో నేను, ఇలాంటి ఒక విషయాన్ని నేను వినలేదు, అది చిన్న వయసులో మీరు ఇంత చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, ఆ దేవుడిని అడుగుతాను, నాకు ఎప్పుడు ఎంత సమయం ఉందో నాకు తెలియదు కదా అని వెంటనే చెప్పడం జరిగింది. అసలు అది వినదాదు మాకు ఇంకా ఇదైపోయింది. టెన్షన్తో వాళ్ళ డాడీ అక్కడ ఉన్నారు, ఫోన్ల మీద ఫోన్లు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. కానీ ఒక నిరీక్షణ ఉంది, దేవుడు చూసుకుంటాడని నిరీక్షణ ఉంది. ఆయన చేతుల్లో ఉంది, ఆయన పని మీద వచ్చాం, ఆయనే చూసుకుంటాడని కదులుతున్నప్పుడు తను వెళ్ళిపోవడం జరిగింది. మేము ఇక్కడ అయిపోయింది అనమాట. ఇంకా తను ఆ మధ్యలో వెళ్ళిపోయాడు కదా, మాకు చాలా బాధ వేసింది, అయ్యో మాతో పాటు లేడే అని. మేము ఇలాగే కొంచెం భారంగా ఉన్నాం, తను కూడా కొంచెం డల్ అయిపోయి ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు ఇలాంటి కూటమిలో తన మధ్యలో వెళ్ళిపోవడం జరుగుతుంది, ఏంటి ప్రభు అని చెప్పి మేము అనుకుని ప్రతిరోజు మేము అర్ధరాత్రి ప్రార్థన చేస్తాం. ఆ సమయం అయిపోయింది, మండే జూలై 14 2 గంటల సమయంలో ఊరికి అందరం కూర్చుని ఇట్లా ప్రేయర్ అయిపోయింది కదా మాట్లాడుకుంటూ, ఏంటంటే మరి హైదరాబాద్ వెళ్దామా అనుకున్నాం. హైదరాబాద్ వెళ్ళిపోదాం సరదాగా అనుకుంటాం కదండి, అలా వెళ్ళిపోదాం అనుకుంటూ నేను IRCTC ఓపెన్ చేశాను, టికెట్స్ చూశాను. వందే భారత్కి ఉన్నాయి 5 టికెట్లు చేసేస్తున్నాను. పక్కన మా వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు, నువ్వు ఏం చేసేస్తున్నావు అలాగా, హైదరాబాద్ అది పక్కన ఉన్నది కాదు, ఎలా వెళ్ళిపోతావు, అసలు చేతిలో డబ్బులు లేకుండా ఎలా వెళ్ళిపోతావు అంటే, నాకు అవేం తెలియదు, నాకు ప్రేరేపణ కలుగుతుంది, నేను చేసేస్తాను అంటున్నాను. యాక్చువల్గా ఇంట్లో అందరూ పడుకున్నారు, అమ్మమ్మ తాతయ్య అందరూ, ఎవరికి చెప్పలేదు. టికెట్స్ బుక్ చేస్తే అది ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే ఆ టైంలో అవ్వదు, అసలు లాక్లో ఉంటున్నారు ఆ టైంలోని, యాప్ మిడ్నైట్ అవ్వదు అనమాట. కానీ టికెట్స్ ఉండడం ఆ రోజు మార్నింగ్ 5 o'clock మార్నింగ్ ట్రైన్కి బుక్ చేస్తున్నాను అనమాట. ఇంకా నాకు షాకే, అందరికీ షాకే, ఎందుకు వెళ్తున్నావో తెలియదు. సరే బుక్ అయిపోయి టికెట్స్, ఇంకా మేము బ్యాగ్ చేసుకుని ఇలా మా తాతగారు వచ్చారు. ఆయన వచ్చి ఏంటి బట్టలు సర్దుతున్నారా అని అడిగారు. అంటే ఆ టైంలో బ్యాగ్ చేస్తారని చెప్పి
అని అంటే అన్నాను, లేదు లేదు మేము ఇలా హైదరాబాద్ వెళ్తున్నాను. సరే సరే జోక్ చేసేవాళ్ళే అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నారు. నేను అన్నాను, లేదు నిజంగా వెళ్తున్నాము, ఇలా మాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు, మేము 5గురం వెళ్తున్నాము. అంటే దేనికి వెళ్తున్నారా? ఏమో తెలియదు అన్న. ఏమో తెలీదు, మాకు దేవుడు ప్రేరేపించడం మేము చేస్తున్నాను. అంటే ఆ టైంలో కూడా నిరీక్షణ ఎలాగంటే మానవ భయాలు కొన్ని ఉంటాయి కదా, చేతిలో డబ్బులు లేకుండా, ప్లానింగ్ లేకుండా ఎలాగ వెళ్తామని చెప్పి ఒక ఆలోచన కూడా రావట్లేదు. అసలు తెలీదు, ఏదో నడిపింపు అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పి మొత్తం 5 రోజులు ప్యాక్ చేస్తున్నది కూడా మాకే తెలియదు. యాక్చువల్గా తండ్రి సన్నిధి మీటింగ్స్ అవుతున్నాయి అన్నమాట, ఫాస్టింగ్ ప్రేయర్ 3 రోజులు. ప్రభు చిత్తం అయితే అటు వెళ్ళిపోదాము, ఏదో ఒకటి చేద్దాము, ఫస్ట్ హైదరాబాద్ అయితే వెళ్దాం అనుకుని ఇంక బుక్ చేసుకోవడం జరిగింది. ఆ టైంలో వెళ్ళిపోయింది, అది ఎక్కడ దిగుతామో కూడా తెలియదు. అయితే ప్రదీప్ అక్కడ ఉన్నాడు కదా, తను ఒక పీజీ చూశాడు అనమాట మా కోసం. చూసి అక్కడికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ తీసుకుంటే అది అస్సలు బాగాలేదన్నమాట. అసలు అక్కడ నడిపింపు రావట్లేదు అక్కడ ఉండాలని. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయి కొంచెం ముందుకే ఒక హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అసలు ఇవ్వనన్నారు రూము. వాళ్ళు పీజీ యాక్చువల్గా, కానీ హోటల్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు మా ఫేస్లో చూసి వాళ్ళకి ఎందుకు జాలేసిందంట, అయ్యో పాపం ఆడపిల్లలు వచ్చారు, వీళ్ళకి ఏదో ఒకటి చేద్దామని చెప్పి మాకు అతి తక్కువ ప్రైస్లో హైటెక్ సిటీలో రూమ్ 1500, మేము 5గురము విత్ ఫుడ్, 3 పూటల ఫుడ్, ప్లస్ మేము అక్కడ వాషింగ్ చేసుకోవచ్చు బట్టలు, ఏవో రిక్రూట్మెంట్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. అసలు మేము అవన్నీ చూడలేదు. నాకు ఇక్కడ ఎందుకు ప్రేరేపణ ఉంది, ఇక్కడ ఉండాలనిపిస్తుందండి, మీరు ఎంత తక్కువ చెప్తారో చెప్పండి అని చెప్పి అనుకున్నాం. 2 రూమ్స్ 3000 తీసుకోండి, ఏసీ రూమ్ అలా ఎవరు ఇస్తారు హైటెక్ సిటీలో అని చెప్పి మేము అసలు అవన్నీ ఆలోచించట్లేదు. తీరా చూస్తే 4:30 అయిపోతుంది, మేము ఎవ్రీడే ప్రేయర్ చేసుకునే టైం. 4 కల్లా రూమ్ ఇచ్చాము, వెళ్ళిపోయాము, 4:30 ప్రేయర్ చేసుకుని అయిపోయింది. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఓకే ఇక్కడికి అయితే వచ్చేసాం, తర్వాత సంగతి ఏంటి అర్థం అవ్వట్లేదు. అలా అనుకున్నప్పుడు రాత్రి అంతా గలిబిలు అయిపోయింది, మేము అందరం కొట్టేసుకుంటాం అనమాట. వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, రూమ్లో ఏం కూర్చుంటాం, ఇది చండాలంగా, హోటల్ రూమ్లో ఏముంటాయి, ఇక్కడ ప్రార్థన చేస్తాం, ఇంకా అందరూ ఇంకా అన్ని ఆలోచనలు మిక్స్ అయిపోతున్నాయి. లాస్ట్లో అన్నీ అయిపోయిన ప్రార్థన చేస్తాం, దేవుడు ఏం చెప్తే చేద్దామని ప్రేయర్ చేసి పడుకున్నాం. ఆ తర్వాత మార్నింగ్ అయింది, కొంచెం లేట్గా లేచాము అలసట వల్ల. ఇంకా లేచిన తర్వాత మా ఫాదర్ ఫోన్ చేశారు, అంత దూరం వెళ్ళారు కదా, ఓఫ్రై గారిని కలిసి రావచ్చు కదా, మీరేమో అసలు మాట వెళ్ళరు, ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఎవరినో ఒకరు కలవాలని ఆయన చెప్తున్నారు. మేమేమో దేవుడు చెప్పట్లేదు అంటే ఏం నా ద్వారా చెప్పిస్తున్నారు అంటారు ఆయన. కానీ ఆ రోజు ఎందుకో తెలియదు, ఆయన మాట వినాలనిపించింది. ఏమో ఎందుకు కలిస్తే బాగుంటుందేమో, నాకు ఎప్పుడు అలా అనిపించదు, అలాంటిది నాకు అనిపించింది. ఎందుకంటే దేవుడే కలపాలని ఆలోచన చేస్తాను. సరే ఇది కూడా దేవుడు కలుపుతున్నాడేమో అని చెప్పి ఆలోచన చేసి ఇంకా ప్రదీప్కి ఫోన్ చేసి, ఇట్లా ఈశ్వరక్క ఉంటారు కదా అక్కడ, ఆవిడకి ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి ఇట్లా అయ్యగారు ఉన్నారా అంటే, ఆయన ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరంట అని చెప్పి. అమ్మో ఎందుకు గుండెలో దడబడింది, ఇప్పుడు ఎలా కలిసేది, 3 సంవత్సరాలు బల తీసుకోలేదు అన్న ఏమంటారు, ఏదో మేము అంటే తెలియదు కదా, ఎవరికైనా విన్నప్పుడు చాలా వింతగా అనిపిస్తుంది, క్రమంలో పాలిభాగస్తులు కాకుండా వీళ్ళేం దేవుని పని చేస్తారని ఇంప్రెషన్ పడిపోదేమో అని ఒక భయం అనమాట. అది ముఖ్యంగా ఆ భయమే. కానీ ఒక మాట దేవుడు చెప్పాడు, నేనే చేస్తే నేనే మాట్లాడతాను. ఏలియాతో అంటాడు కదా, ఇది నువ్వు జరిగించుకున్నావని నువ్వే చెప్పుకో ప్రభు అని. అదే ప్రార్థన మేము చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఎప్పుడైతే అయ్యగారు రమ్మని చెప్పారో మేము ఇమీడియట్గా ఇంకా ఏది తినకుండా కూడా వెళ్ళిపోయాము. అక్కడ ఒక 10 minutes వెయిట్ చేసాము, అయ్యగారు పడుకున్నారంట, వెంటనే వచ్చారు. అసలు ఎంత సాదాగా వచ్చారంటే, ఒక ప్రవక్తని లేకపోతే ఒక అంత పెద్ద దైవజనుని కలుస్తున్న అనుభవం కూడా లేకుండా మా తాతగారితో మాట్లాడుతున్నంత ఈజీగా మాట్లాడమ్మా, ఇప్పుడే పడుకుని లేచాడమ్మా అని చెప్పి ఎంతో సులభంగా, అంటే అంత ఈజీ కనెక్ట్ అయిపోతున్నారు. అసలు ఇంకా చేయాల్సిన అవసరం లేదని అనిపించింది నాకు. అది చూడగానే మేమందరం ఇంక కన్నీర్మయం అయిపోతున్నాం. దేవుడు మేము ఆ నిరీక్షణ కాలం నుంచి ఒక మాట చెప్పాడు, కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట పోయారంటే ఆ రోజు అక్కడే ఉండిపోయాం మేము. అంటే అంత సంతోషగానం అంటే ఏంటో అక్కడ చూసామన్నమాట. ఓఫ్రై గారిని చూడటం, ఆయన కలవటం, ఆయన అసలు అది మాటల్లో చెప్పలేను నేను అనుభవాన్ని. అయితే ఒక చిన్న మాట ఏంటంటే, ఆయన చాలా ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడి, ఫస్ట్ అంతా మేము అసలు మా గోడు చెప్పుకుందాం వెళ్ళాం కదా, మేము ఇట్లా ఉన్నామయ్యా, మేము ఇలా 3 సంవత్సరాల నుంచి సంఘానికి వెళ్ళట్లేదు, మాకు సత్య ప్రవర్తన మీరు పరిచయం అయ్యారు, అయితే మీ దగ్గర కూడా రావడానికి మాకు అనుమతి రాలేదు, ఇంత సంవత్సరం ఇలా ఉందామని ఇవన్నీ చెప్పుకుందాం మేమిద్దరం ప్రిపేర్ అయిపోతున్నాం లోపల ఏం చెప్పాలని తెలుస్తుంది, ఏమీ అడగలేదు. అయితే ఇలా ఉన్నారమ్మా, మంచిదమ్మా, ప్రార్థన అంశాలు చెప్తున్నారు, ఇలా ప్రార్థన చేయడం, మనం ఏ చేస్తున్నాం అది ఇది అవన్నీ డిస్కస్ చేస్తున్నాం. ఏదో అప్పటిదాకా అంటే మేము పరిచయం ఉన్నట్టు అలా చేస్తున్నాం. అది ఆశ్చర్యం కలిగింది, ఇదేంటని ఏం ప్రశ్నించట్లేదు ఏంటి, మీరు ఎలా వచ్చారు, ఏ సంఘానికి వెళ్తారు, ఏమీ అడగట్లేదు, ఏదో అంత తెలిసినట్టు మాట్లాడుతున్నారని మాకు కొంచెం ఆశ్చర్యం, కొంచెం షాక్, అన్నీ మిక్స్ అన్నమాట, నవరసాలు అక్కడ ఉన్నాయన్నమాట. అలా ఉన్నప్పుడు అంటే కోపం తప్పించి అలా ఉన్నప్పుడు
ఇంకా ఆ, దేవుడు సహాయం చేశాడు. ఈలోపు ముగ్గురు పాస్టర్ గారు వచ్చారు. వాళ్ళు రాగానే ఆ మంచిదమ్మా ఇంక వాళ్ళతో మాట్లాడాలని చెప్పేసి లేపేస్తున్నారు. ఇంక మేము ప్రార్థన చేసి పంపిద్దాం అనుకుంటున్నారు. లాస్ట్కి ఇంకా బల్ల గురించి చెప్పాలా వద్దా, టెన్షన్గా ఉండి చెప్పాలా వద్దని ఒక మాట చెప్పి అయ్యగారు మేము ఇలా బల్ల పుచ్చుకోవట్లేదండి అన్నారు. అంటే అవునా, మీరు ఎవరు సేవకు అభిషేకించిపోయిన వాళ్ళు లేరని అన్నారు. అనగానే ఇలా స్టీఫెన్ బాబు ఉన్నాడండి అని తన గురించి చెప్తే, మరి ఇంకే అభిషేకించేద్దాం అని ఇంకా మిగిలినంతా మీరు వినే ఉంటారు, అంతా జరిగింది. కాబట్టి అలాగా దేవుడు నడిపించిన తర్వాత ఒక మాట, మేము ఆ వారం రోజులు కూడా అక్కడే ఉండి హైదరాబాద్లో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఆశ్చర్యంగా దేవుడే అమౌంట్ కూడా సిద్ధపరిచి నడిపించాడు. ఆ తర్వాత ఎప్పుడైతే అయ్యగారు ఈ మాట చెప్పారో స్టీఫెన్ అభిషేకిస్తామని, మాకు ఆత్మలో కలవరం ఉంది, ఇంకోవైపు ఆనందం కూడా ఉంది. కలవరం ఎందుకంటే ఆ బాబు ఇప్పుడిప్పుడే వచ్చాడు, ఎలా చేస్తాడో ఏంటో ఒక విషయం అయితే, ఒకటి దేవుడు నియమించుకుంటే ఎవరు ఆపేయలేదని ఒక బలమైన విశ్వాసం కూడా ఉంది. కానీ దేవుడు ఒక మాట ముందు రోజే మాట్లాడాడు, నేను దయ చూపవాలని ఆలస్యం చేస్తున్నానని చెప్పి. ఆలస్యం ఏంటి, ఇప్పుడు దేవుడు కార్యం జరిగిపోతుంది కదా అని అనుకుంటే, ఇలా ఆదివారం పొద్దున్న అయ్యగారు ఫోన్ చేయడం జరిగింది. ఇంకా ఇలా 6 కిలోమీటర్ల లోపల సంఘము పెట్టదలుచుకోలేదమ్మా అని చెప్పి ప్రదీప్తో మాట్లాడారు. మాకైతే ఏది దేవుడు అయ్యగారి నోట్ పెడతారో అదే మాకు కావాలని చెప్పి అనుకున్నాము. ఇలాగా అయ్యగారిని పరిచయం చేసిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. మేము ఇంకేం ఆలోచించలేదండి, ఎందుకంటే ఓపీ అయ్యగారు చెప్పారంటే అది ఎంత బలంగా ఆయనకి దేవుడు ప్రేరేపిస్తే చెప్పడం, మేము అదే నిర్ణయించుకుని వెళ్ళాము. ముందు కూడా అదే ఉన్నాం. అయితే తీర్మానం మాలో రావడానికి, ఆ సమర్పణ మాలో రావడానికి దేవుడు కార్యం చేసాడు అనిపించింది. అలా దేవుడు దైవజనుల దగ్గర పంపించారు. ఆ తర్వాత ఆయన కూడా మా గృహాన్ని దర్శించడం, మేము సాక్ష్యాలు పంచుకోవడం, ఆయన సాక్ష్యం మాకు పంచడం. మాకు రాగానే ఎప్పుడైతే సంఘంకి వచ్చామో చిన్న భయం ఉంది, ఎందుకంటే మూడు సంవత్సరాల తర్వాత మధ్యలో తండ్రి సన్నిధికి వెళ్ళి వస్తున్నాం. కానీ ఏమంత అనిపించలేదు, ఎందుకంటే వ్యక్తిగతంగా నడిచింది ఉండదు కదా, అక్కడ గుంపులో గ్లోరీ అన్నట్టు ఉండదు అనమాట. కాబట్టి అలా మేము అక్కడికి వెళ్ళి రావడం జరిగినప్పటికీ ఇక్కడ ఎలా ఉంటుందో ఒక చిన్న భయంతో అయితే వచ్చాం. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆరాధన చూసామో దేవుడి పరిశుద్ధాత్మ స్పర్శ మాకు తాకింది. తర్వాత మాకు ఏది కావాలనుకుంటున్నామో అది దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగని దేవుడికి తెలుసు కదా మనకి ఏ అవసరం ఉందో, అవన్నిటి ద్వారా దైవజనులు అలా దేవుడు నడిపిస్తూ మరి ఇంతవరకు తీసుకొచ్చాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో మాకు తెలియదు. ఎవ్రీడే ప్రతిరోజు దేవుడిని అదే అడుగుతాం, అయ్యా నీ కార్యం చూడటానికి మేము ఉన్నామని. అలా దేవుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రార్థనలో బలపరుస్తున్నాడు. అయ్యగారు నోట్ పెట్టినట్టు ప్రార్థన టీం అన్నట్టు అప్పుడు దాకా మేము ఏం ప్రార్థన చేసామో మాకు తెలియదు, అయ్యగారు ఎందుకలా చెప్పారో కూడా మాకు తెలియదు. కానీ ఆ రోజు నుంచి మాత్రం ఒక బలమైన అభిషేకం అయితే కలుగుతుంది. ఇలాగే దేవుడు నడిపింపులో కొనసాగాలని మా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు చిన్న సాక్ష్యం చాలా సంతోషం.